నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వేనిగళ్ల సురేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖున టీఈజేసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు, పిఆర్సీ, 6 డిఏలు మరియు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎప్పటి నుంచో రద్దు చేస్తామన్నటువంటి సిపిఎస్ రద్దు మీద ధర్నా కార్యక్రమం చేపట్టాయి. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా అనేక యూఎస్పీసీ నుంచి కానీ ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు. దాంట్లో వెంటనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోని ఈ ధర్నా కన్నా ముందే చర్చించి సమస్యలు పరిష్కరించే దిశగా ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే అని ప్రభుత్వం గుర్తించాలి. దానికి మరి ఆందోళన చెప్పి ప్రభుత్వం అబాస్పాలు కాకముందే మరి 27వ తారీఖు నాడు జరిగేటువంటి ధర్నా ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా జరుగుతుందని, దాంట్లోనే ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఇవాళ సమాజంలో అన్ని వస్తువుల ధరలు కూడా 25 నుంచి 40% వరకు పెరిగినాయి. కాబట్టి వెంటనే పిఆర్సీని రివైజ్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా 6 డిఏలను దేశంలో ఎక్కడా లేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 6 డిఏలను ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 20,000 కోట్లు పెండింగ్లో, మా డబ్బులే పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే రిలీజ్ చేయాలి. సిపిఎస్ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు, ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే హామీ ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా 63 రకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి కేజీబీ వాళ్ళు అడుగుతున్నారు, మోడల్ స్కూల్ వాళ్ళు అడుగుతున్నారు మా సమస్యలు ఏంటని. వాళ్ళ సమస్యలను కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులతోని సఖ్యతగా ఉంటే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఆందోళనలోకి వెళ్తుంది. కాబట్టి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలతో పరిష్కరించాలని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ లేకపోతే వచ్చే నెల 10వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. మరి అంతకన్నా ముందే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెనిగళ్ల సురేష్, అధ్యక్షులు టీపీటీఎఫ్ నిజామాబాద్.